నమస్కారం. మహాభారతం ఎపిసోడ్ డే 10. సో బేసికల్గా ప్రీవియస్ వీడియోలో మనము అసలు పాండు మహారాజు ఎలా అయ్యాడు అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనము పాండు అసలు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది తెలుసుకుందాం. సో పాండు మహారాజు అయ్యాక వాళ్ళ రాజ్యం ప్రకారం కుంతీదేవిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కుంతీదేవిని చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే హోల్ మహాభారతం నడిపిన పాండవాస్ అండ్ కర్ణుడు కూడా ఇతని వల్లే జన్మిస్తారు. అండ్ బై ద వే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కుంతీదేవికి ఒక స్టోరీ అనేది ఉంటుంది. ఆ స్పెషల్ పవర్స్ అనేవి ఉంటాయన్నమాట కుంతీదేవికి. సో ఆ స్పెషల్ పవర్స్ వల్లే పాండవాస్ అండ్ కర్ణుడు కూడా జన్మిస్తాడు. అసలు ఎలా జన్మించారు అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అండ్ బై ద వే ఇక్కడ పాండు మహారాజు ఇంకొక పెళ్ళి కూడా చేసుకుంటాడు. ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది, చేసుకున్న తర్వాత అసలు కర్డ్స్ అంటే శాపం ఏముంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. జస్ట్ హోల్ మహాభారతం ఇలా సింపుల్ వర్డ్స్లో తెలుసుకోవాలి అంటే ఈ పేజ్ని ఫాలో చేసేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి.